మహానగరంలోని ప్రభుత్వ భూములను కాపాడటం, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులు, కుంటలను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దూసుకుపోతోంది. తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలో కబ్జాలను హైడ్రా తొలగించింది. బద్వేల్, ఉప్పరపల్లి గ్రామాల్లో జన చైతన్య లేఅవుట్ ఫేజ్ 1-2లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థి పేరును ప్రకటించడంతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ హైకమాండ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న లంకల దీపక్ రెడ్డిని ఉప ఎన్నికల బరిలో తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఇద్దరు మహిళా నేతలు సహా పలువురు సీనియర్ల పేర్లను పరిశీలించినప్పటికీ వివిధ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని చివరకు దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. గతంలో అంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఎన్నిక పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని, 10 ఏళ్ల అభివృద్ధి పాలనకి 2 సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని వీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని 1,67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని, ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు 2,500 ఇస్తుందని ఆశిస్తున్నానన్నారు. లక్షల మంది రైతన్నలు ఈమెను గెలుస్తుందని ఆశిస్తున్నారని తెలిపారు.